హలో ఆల్, ఈరోజు రిలయన్స్ మార్ట్ నుంచి జాక్ ఫ్రూట్ తెచ్చాము. అదే పనసకాయ తీసుకొచ్చాము. లాస్ట్ టైం కూడా ఇలానే పనసకాయ తెస్తే అది అటు పచ్చిది కాకుండా అయింది, పండుది కాకుండా అయింది. దాంతో కూర చేసుకొని తిన్నాం అనమాట. వేస్ట్ చేయలేదేమి. ఈసారి అందుకనే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ముందే అక్కడే మార్ట్లోనే నొక్కి చూసి తీసుకొచ్చాము. పండుకాయ అనమాట. దీన్ని కట్ చేసేటప్పుడు అందరికీ తెలుసు కదా, ఆయిల్ రాసుకొని కట్ చేయాలి. ఎంత ఆయిల్ రాసుకున్నా కానీ ఎందుకని ఈ కాయకి కొంచెం జిగురు ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే పనస్తోన్లు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. బయట కొనాలంటే హాఫ్ కేజీ 100 రూపీస్ పడుతుంది కదా, హాఫ్ కేజీకి 10 కూడా రావట్లేదు తోనలు. సో అందుకనే మేము ఇలా కాయలా తీసుకుంటే కొంచెం మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం అలానే కాయ తెస్తే అదేమో అలా అయింది కదా, అందుకే ఈసారి చాలా కేర్ఫుల్గా చూసి తీసుకొచ్చాము. ఈ కాయ మంచిగానే ఉంది, తొనలు కూడా చాలా వచ్చాయి. ఒక 4 కేజెస్ దాకా ఉంటాయి తొనలు, అంత బాగా వచ్చాయి. ఈ కాయ 7 కేజెస్ ఉంది, 210 రూపీస్ దాకా పడ్డట్లుంది. కాయ మాత్రం చాలా స్వీట్గా చాలా బాగుంది. జాక్ ఫ్రూట్ చాలా మంచిది హెల్త్కి. సో అందరు ట్రై చేయండి ఒకసారి.